హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువగా పెరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ తక్కువగా ఉండడం. అంటే వాళ్ళు ఐడియల్ గా కూర్చున్నా సరే వాళ్ళు బర్న్ చేసే క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. దాంతో పాటు థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు ఎక్సెస్ గా బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. అండ్ వాళ్ళ మజిల్స్ అనేవి చిన్న పనికే త్వరగా అలసిపోతాయి కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా తక్కువగా చేస్తారు. ఈ రీజన్స్ వల్ల హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ పెరుగుతారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు జరుగుతుంది తప్ప వాళ్ళు థైరాయిడ్ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడి థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ అలాగే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే మనం మాక్సిమం పెరిగే వెయిట్ ఎంత అంటే ఒక 2 to 4 kgs మాత్రమే. మిగిలిన ఎక్సెస్ వెయిట్ అంతా కూడా మనం ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, సరిపోయినంత ఎక్సర్సైజ్ చేయకపోవడము, దీని వల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతారు. సో జస్ట్ బికాజ్ మీకు థైరాయిడ్ ఉంది కాబట్టి మీరు ఎక్సెస్ గా ఉన్న వెయిట్ అంతా కూడా థైరాయిడ్ వల్ల అనుకుని మీరు ఎఫర్ట్ పెట్టడం మానద్దు. అండ్ థైరాయిడ్ మెడిసిన్స్ మీరు రెగ్యులర్ గా వాడి థైరాయిడ్ ని కంట్రోల్లో పెట్టుకుని ఫుడ్ ని కంట్రోల్ చేసి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే గనక మీరు మళ్ళీ నార్మల్ వెయిట్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది.